ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వీడియోలో వచ్చేసి టాప్ 5 ఎంఎన్సి కంపెనీస్ నుండి వచ్చిన ఒక జాబ్ అప్డేట్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవ్రీ జాబ్ నేను ఎవ్రీ కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ 1 మినిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా 5 మినిట్స్ 5 కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ ఆ 5 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి. మీరు ఏ కంపెనీకి ఎలిజిబుల్ అవుతారో ఆ కంపెనీకి మినిమం 12th పాస్ నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి బారిస్తా కంపెనీ నుండి వచ్చేసి ఒక జాబ్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట, కర్నల్ హైవే నుండి. సో దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. సో మనకి దీంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ దానికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో చూడండి. అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ కంపెనీ వచ్చేసి టాటా క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు, కస్టమర్ సర్వీస్ కింద వర్క్ చేయడానికి. ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకి ముంబై లొకేషన్లో లొకేట్ అయితే ఉంది. ఆ కంపెనీ నుండి మనకి ఈ యొక్క జాబ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఈ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రిటర్న్ అండ్ వెర్బల్లో. దానితో పాటు మనకి గుడ్ లిజనింగ్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు మేల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మినిమం 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంపెనీలో వర్క్ ఏం చేయాలంటే హ్యాండిల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ వీడియో కాల్స్ ఆఫ్ ది కస్టమర్ టు కంప్లీట్ ది ఫుల్ వీడియో కేవైసీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడవచ్చు, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ యొక్క అసోసియేట్ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫర్దర్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేస్తే ఈ యొక్క అడ్మిషన్ అనేది ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ అనేది కూడా క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఫ్రంటైర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఆపరేషన్స్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొక కంప్లీట్ వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. ఇండియా అండ్ ఫిలిప్పీన్స్ రిమోట్ లొకేషన్ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో లుకింగ్ ఫర్ అన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి స్ట్రీట్ ఫైర్ కంపెనీ నుండి అదేవిధంగా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి వాళ్ళ క్లయింట్ తోటి వాళ్ళ కస్టమర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ మీద మీకు వర్క్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ విషయానికి వస్తే $650 కింద అయితే పే చేస్తున్నారనమాట. అది మీరు గూగుల్ చేస్తే మీకు ఎంత వస్తుందో అంత మనకి శాలరీ అనేది కూడా రావడం జరుగుతుంది. యూఎస్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే కింద వర్క్ చేయాలి. ఇదొక పర్మనెంట్ రిమోట్ పొజిషన్ అనమాట. వర్క్ ఫ్రమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే వెబ్సైట్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క రెజ్యూమే, కవర్ లెటర్, ఫర్దర్ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ అనే అప్లికేషన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం మనకు మెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క డైలీ మెయిల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెంచ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి డేటా ఎనలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసిన మెయిల్ ఫీమేల్స్ అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిజైన్ పర్పస్లో ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మెర్సిడెన్స్ బెంచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట, బెంగళూరు లొకేషన్ నుండి. సో మీరు వచ్చేసి ఇమీడియట్గా కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకి 4 days బ్యాక్ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ యొక్క వీడియోలో మనము డిస్కస్ చేసిన 4 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.